ఓం వారాహి దైవే నమః. వెల్కమ్ బ్యాక్ టు వరాహి శక్తి ఛానల్. ఈరోజు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన రహస్యం మీకు చెప్పబోతున్నాను. ముందుగా వీడియో ప్రారంభించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు శుభాన్ని తీసుకొస్తే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబం స్నేహితులకు కూడా ఈ దివ్యశక్తి చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం భగవత్ పురాణాల్లో ఉన్న మహిషాసుర వధ అనే అద్భుతమైన దేవి కథను తెలుసుకుందాం. అమ్మవారికి ఒక్కసారి మనసారా నమస్కరించి ఈ పవిత్ర కథను ప్రారంభిద్దాం. ఒక రాక్షసుడు, తన పేరు మహిషాసురుడు. అతడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. నన్ను ఏ పురుషుడు చంపలేరని వరం ఇవ్వండి అని కోరాడు. బ్రహ్మదేవుడు, నీకు ఏ పురుషుడి చేత చావు రాదు అని వరం ఇచ్చాడు. ఈ వరంతో మహిషాసురుడు అహంకారంతో ఊగిపోయాడు. భూలోకాన్ని, స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను తరిమేశాడు. ఇంద్రుడు, దేవతలంతా పరుగు తీసి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను శరణు కోరారు. విష్ణువు ఇలా అన్నాడు, మహిషాసురుని ఏ పురుషుడు చంపలేడు. అందుకే మన తేజస్సుతో ఒక మహాశక్తిని సృష్టిద్దాం. అందరి తేజస్సు ఒక్క చోట చేరి ఒక మహాశక్తిగా మారింది. ఆ శక్తే మహాదేవి. ఆమెకు 18 చేతులు. ప్రతి దేవుడు తన ఆయుధాన్ని ఇచ్చాడు. శివుడు అయితే త్రిశూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రం, యముడు దండం, వాయువు గద, అగ్నిదేవుడు శక్తి. ఆమె సింహంపై కూర్చుని గర్జించింది. మహిషాసుడు దేవి గర్జన విని తన సేనలను పంపాడు. ఒక్కొక్కరిగా సేనాధిపతులు వచ్చారు. అమ్మవారు అందరినీ సహకరించారు. చివరికి మహిషాసుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అతడు ఎద్దు రూపం, సింహం రూపం, మనిషి రూపం, అనేక రూపాలు ధరించాడు. కానీ దేవి మాత్రం భయపడలేదు. చివరికి ఆమె తన త్రిశూలంతో మహిషాసురుడి తల నరికి సంహరించింది. స్వర్గం తిరిగి దేవతలకు దక్కింది. భూమికి శాంతి వచ్చింది. అందరూ అమ్మవారిని ప్రశంసించారు. నీవే మా రాక్షసులకు తల్లి, నీవే మా శక్తి. ఈ విధంగా మహిషాసుర వధ ద్వారా అమ్మవారు ధర్మాన్ని స్థాపించారు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, అహంకారానికి నాశనం తప్పదు, ధర్మానికి ఎప్పటికీ విజయం తప్పదు. అలా మనం కూడా ఎవరి పట్ల అహంకారంతో ఉండకూడదు. వీలైనంత వరకు మనం అందరితో మంచిగా నడుచుకోవాలి. అందరి పట్ల ప్రేమతో, దయతో కలిగి ఉండాలి. అప్పుడే మనకు వరాహి తల్లి దయ, కృప అన్నీ మనకు కలుగుతాయి. వారి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై మాత అని కమెంట్ చేయండి. అలాగే మరికొంతమంది వరాహి భక్తులకు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ వరాహి మాత.